అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక శుభవార్తనైతే తీసుకొచ్చిందండి. ఈ అక్టోబర్ నెలలో 3 పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుందండి మన కూటమి ప్రభుత్వం. ఆ పథకాలు ఏవేవి, దానికి సంబంధించిన విషయాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం ఒక శుభవార్తనైతే తీసుకొచ్చిందండి. ఈ అక్టోబర్ నెలలో మొత్తం 3 పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. అందులో మొట్టమొదటి పథకం ఈ రోజునే రిలీజ్ కాబోతోంది, అక్టోబర్ 5వ తేదీన. అది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం రైతులకు సంబంధించిన పథకం. మనకు ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులందరికీ సంవత్సరానికి 6,000 రూపాయల సాయం అందిస్తోందన్నమాట. ఈ 6,000 రూపాయలను 3 విడతల్లో 2,000, 2,000, 2,000గా 3 విడతల్లో ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇలా ఇప్పటి వరకు 17 విడతల డబ్బులను అయితే రైతుల ఖాతాలోనికి వేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు 18వ విడత డబ్బుల్ని మహారాష్ట్ర నుంచి మోడీ గారు రిలీజ్ చేయబోతున్నారండి. 18వ విడత డబ్బుల్ని దాదాపుగా 9 కోట్ల మందికి పైగానే రైతులు దీనివల్ల లాభం పొందుతూ ఉన్నారనమాట. ఇది అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ కాబోతున్న పథకం అన్నమాట. ఈ పథకం ద్వారా మనకు రైతులందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి చేరనున్నాయి. అయితే మీరు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకుంటే మాత్రమే మీకు ఈ డబ్బులు అయితే మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే వారి ఖాతాల్లోకి చేరతాయండి. కాబట్టి మీరు ఈ ఎన్పిసిఐ లింకింగ్, ఈకేవైసీ చేయించుకుంటే మాత్రమే మీకు ఈ డబ్బులు అయితే పడతాయండి. మధ్యాహ్నం 12 గంటల నుంచి, ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మనకి రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు చేరనున్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి రెండవ పథకం వచ్చేసి తల్లికి వందనం అండి. తల్లికి వందనానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. మనకి ఈ అప్డేట్ ఏంటి అంటే, మనకు కూటమి ప్రభుత్వం గతంలో మనకు చెప్పినట్టుగా మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా అమ్మ ఒడి పథకానికి తల్లికి వందనం అనే పథకంగా పేరు మార్చడం జరిగిందనమాట. ఈ తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థులకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఈ 15,000 రూపాయలు ఒక్కొక్కరికేనా అంటే కాదండి, ఎంతమంది విద్యార్థులు ఉంటే, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మనకు ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం జరుగుతుందన్నమాట. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఇలా ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి. కేవలం గవర్నమెంట్ స్కూల్స్లోనే కాదు, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు కూడా ఈ తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకొని లాభాన్ని పొందొచ్చు అనమాట. ఈ తల్లికి వందనం పథకం అమ్మ ఒడి పథకానికి పేరు మార్చడం జరిగిందనమాట. అమ్మ ఒడి పథకంలో 13,000 రూపాయలు ఇచ్చేవాళ్ళండి గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. 13,000 రూపాయలు మనకు ఇచ్చేవాళ్ళు. ఇంకా 2,000 రూపాయలు మెయింటెనెన్స్, టాయిలెట్ మెయింటెనెన్స్, తర్వాత ఇంకా కొన్ని మెయింటెనెన్స్కి 2,000 రూపాయలు కట్ చేసుకునే వాళ్ళండి. 13,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అయితే మన కూటమి ప్రభుత్వం ఇలాంటి కటింగ్స్ ఏమీ లేకుండా 15,000 రూపాయలు అయితే ఇస్తాము అని అయితే చెప్పడం జరిగిందనమాట. చెప్పినట్టుగానే మనకి ఇప్పుడు తల్లికి వందనానికి సంబంధించి అప్డేట్ అయితే రాబోతోందండి. తల్లికి వందనానికి సంబంధించి మనకు ఒక కీలక ప్రకటన అయితే అక్టోబర్ నెలలో విడుదల కాబోతోంది. విద్యార్థులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందని మన కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా మనకు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈ తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇది 2వ పథకం అండి. అలాగే మనకు ఇక 3వ పథకం వచ్చేసి మనకు ఆడబిడ్డ నిధి పథకం అండి. ఆడబిడ్డ నిధి వచ్చేసి మన కూటమి ప్రభుత్వం ముందుగానే మనకు చెప్పడం జరిగిందనమాట. ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తాము అని అయితే చెప్పడం జరిగిందనమాట. చెప్పినట్టుగానే మనకు నెలకు 1,500 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తోంది. గతంలో వైఎస్ఆర్ చేయూత కింద వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ సంవత్సరానికి 18,750 రూపాయలు
ఆడవాళ్ళ ఖాతాల్లోకి వేసేదన్నమాట డైరెక్ట్గా. ఇప్పుడు మనకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆడబిడ్డలందరికీ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ఆడబిడ్డలందరికీ మనకు నెలకు 1500 రూపాయలు ఇస్తాము అని చెప్పడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వెలువడనుందండి. అయితే మనకు అప్లై చేసుకోవడానికి మాత్రం ఛాన్స్ ఉంటుంది ఈ మంత్లో. మనకు పథకం వచ్చేసి నెక్స్ట్ మంత్ నుంచి అమల్లోకి రాబోతుంది, నవంబర్ నుంచి అమల్లోకి రాబోతోందండి. అయితే అప్లై చేసుకోవడానికి మాత్రం ఈ నెలలో అవకాశం కల్పించబోతున్నారు ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి మనకు తెల్ల రేషన్ కార్డు అయితే తప్పనిసరిగా ఉండాలండి. తెల్ల రేషన్ కార్డు లేనట్టయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడం కుదరదన్నమాట. ఇక మన కూటమి ప్రభుత్వం ఈ మంత్ అక్టోబర్ 10వ తేదీన క్యాబినెట్ సమావేశం అయితే నిర్వహించబోతోంది. మంత్రులందరూ క్యాబినెట్ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ మంత్రులందరూ క్యాబినెట్ సమావేశంలో పాల్గొని మనకు ఈ 2 పథకాలు ఏవైతే అమ్మ ఒడి లేదా తల్లికి వందనం మరియు ఆడబిడ్డ నిధి పథకాలు ఉన్నాయో ఈ 2 పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నాయండి. దీనికి సంబంధించిన ప్రకటన అయితే వెలువడనుంది 10వ తేదీ తర్వాత. మనకి ఇంకా చివరిగా వచ్చేసి దీపావళికి అందరికీ తెలిసిన విషయమే, దీపావళికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వబోతున్నారండి. మన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వబోతున్నారు. ప్రతి కుటుంబానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తాము అని అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. దీపం పథకం కింద ఉన్న గ్యాస్ కనెక్షన్లన్నింటినీ PM ఉజ్వల యోజన కింద మార్చాలి అని చెప్పేసి మన మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కేంద్రాన్ని కోరడం జరిగిందనమాట. కేంద్రం కూడా దీనికి అనుకూలంగానే స్పందించిందండి. కాబట్టి దీనివల్ల మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఈ పథకం యొక్క భారం అనేది తగ్గబోతోందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం పైన. మనకు మీ 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున మొత్తం 3 సిలిండర్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మొట్టమొదటి సిలిండర్ వచ్చేసి దీపావళి నాడు రిలీజ్ చేయబోతున్నారండి. దీపావళి నాడు మొట్టమొదటి సిలిండర్ రిలీజ్ చేయబోతున్నారంటే మనకు దానికి సంబంధించిన అప్డేటు అంతకు ముందుగానే రావడం జరుగుతుందన్నమాట. ఇవండి మనకు మొత్తం 3 పథకాలు. 3 పథకాలు ఏవేవి అంటే మనకు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొదటి పథకం అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ కాబోతోంది రైతుల ఖాతాల్లోనికి. ఈరోజు సాయంత్రానికి అంతా డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి తల్లికి వందనం పథకం మరియు ఆడబిడ్డ నిధి పథకం. ఈ 2 పథకాలు మనకు ఈ అక్టోబర్లోనే రిలీజ్ కాబోతున్నాయి. వీటికి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుంది. ఇక 3వ పథకం వచ్చేసి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఈ 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అక్టోబర్ 31వ తేదీన అంటే దీపావళి రోజున మనకు రిలీజ్ కాబోతోంది. ఇవన్నీ 3 పథకాలండి. ఇదండి మనకు సంబంధించిన అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.